రాష్ట్రంలో మరో సీనియర్ ఐపీఎస్ అధికారి అరెస్ట్ కాబోతున్నారు. అరెస్టు చేస్తారా లేదంటే ఆ సీనియర్ ఐపీఎస్ అధికారి తనంతట తానే లొంగిపోబోతున్నారా? ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం కింది కోర్టు ఇచ్చినటువంటి బెయిల్ పిటిషన్ రద్దు చేస్తూ సంజయ్ ఐపీఎస్ ఎవరైతే ఉన్నారో అతన్ని 3 వారాల్లోపు పోలీసుల ఎదుట లొంగిపోవాలని చెప్పని సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో 3 వారాల టైం తీసుకొని సంజయ్ లొంగిపోతారా లేదంటే ముందస్తుగానే పోలీసులు సంజయ్ని అరెస్ట్ చేసి తీసుకొస్తారా? అసలు సంజయ్ ఐపీఎస్గా ఉన్నటువంటి ఒక సీనియర్ అధికారిగా ఉన్నటువంటి సంజయ్ ఇరుక్కున్నటువంటి కేసు ఏదైతే ఉందో అది అసలు అంటే దాని లోపల వెళ్ళి చూస్తే ఒక ఐపీఎస్ అధికారి, అందులో సీనియర్ ఐపీఎస్ అధికారి, వీళ్ళకి లక్షల రూపాయల శాలరీలు ఉంటాయి. అదేవిధంగా వీళ్ళకి అలవెన్సెస్ కానీ ఇతర సౌకర్యాలు కానీ చాలా అద్భుతంగా ఉంటాయి. అలాంటి ఒక అధికారి 1 కోటి రూపాయలు డబ్బుల కోసం ఈ 23 జిల్లాల్లో ఏదైతే ఎస్సీ ఎస్టీ చట్టం ఉందో ఆ చట్టానికి సంబంధించి అవగాహన కల్పించడానికి క్షేత్రస్థాయిలో ఎక్కడైతే జిల్లాల్లో ఉన్నారో ఆ జిల్లాల్లో అక్కడ సమీక్షలు పెట్టడానికి, అదేవిధంగా వాళ్ళకి ఈ చట్టం గురించి అర్థమయ్యేలాగా కార్యక్రమాలు పెట్టడానికి ఒక ఏజెన్సీ పేరుతో 1,19,00,000 రూపాయలు కాజేశారనేది అసలు ప్రధానంగా అభియోగం. ఎందుకంటే అసలు ఈ 1 కోటి రూపాయల కోసమే, 1,19,00,000 కోసమే సంజయ్ అనే ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి ఇలా చిక్కుల్లో పడ్డా, లేక ఈ ఒక్క విషయమే తెలిసినా మిగతా అంశాలు కూడా అనేకం ఉన్నాయా అనేటువంటి అనుమానాలు ఉన్నాయి ఇప్పుడు. ఎందుకంటే బయటపడింది ఇది ఒక్కటేనా? ఎందుకంటే సిఐడిఐ చీఫ్గా ఉన్నటువంటి సంజయ్ చేయాల్సినటువంటి పనులు పక్కన పెట్టేసి ఇలా ఒక ఏజెన్సీకి అప్పుచెప్పి, అంటే ఎస్సీ ఎస్టీ చట్టాల మీద అవగాహన కల్పించడానికి ఈ 23 జిల్లాల్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలను ఒక చోటకి చేర్చి ఏ జిల్లాకు ఆ జిల్లా అవగాహన సదస్సులు పెట్టడం వల్ల సాధారణంగా అయితే ఇవన్నీ కూడా ఏ స్వచ్ఛంద సంస్థకో లేకపోతే పోలీస్ అధికారులు, సీనియర్ అధికారులు, లేదంటే రిటైర్డ్ అధికారులు ఉంటారు. వాళ్ళందరూ తమ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఆ ఎక్స్పీరియన్స్ వెళ్ళి గ్రామాల్లో, జిల్లాల్లో వెళ్ళి షేర్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇదేదో ఒక ఏజెన్సీకి ఇవ్వాలి, దీన్ని కూడా కమర్షియలైజ్ చేయాలి అనేటువంటి ఆలోచనతో అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వం, ఆ ప్రభుత్వ సహకారంతో ఈ సంజయ్ ఇలా చేశాడా అనేటువంటి అనుమానాలు ఇప్పుడు పోలీస్ శాఖలో కానీ, లేదంటే కోర్టు ఇప్పుడు న్యాయస్థానం ఏదైతే బెయిల్ పిటిషన్ రద్దు చేసిందో ఆ బెయిల్ పిటిషన్ రద్దు చేస్తూ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసింది. ఎందుకు ఇన్ని అవినీతి ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా సంజయ్కి బెయిల్ ఎందుకు ఇచ్చారు అనేటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తూనే 3 వారాల్లోగా పోలీసులకు వెళ్ళి లొంగిపోవాలని చెప్పని ఒక పోలీస్ అధికారిని ఆదేశించినటువంటి పరిస్థితి. అంటే ఎన్ని ఆధారాలు సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేశారు, ఎంత తీవ్రంగా సుప్రీంకోర్టు ఈ విషయాన్ని పరిగణించిందని లెక్కదీస్తే అసలు ఈ మొత్తం వ్యవహారంలో ఎస్సీ ఎస్టీ అవగాహన చట్టం సంబంధించి ఆ అవగాహన కల్పించడానికి పెట్టినన్ని సదస్సులు ఏంటి అంటే 23 జిల్లాల్లో పెట్టారు. 23 జిల్లాలో ఎవరు పెట్టారంటే పోలీసులు పెట్టారు. పోలీసులు వాళ్ళ సొంత డబ్బులతోనో, లేదంటే లోకల్గా ఉన్నటువంటి ప్రజల సహకారంతో, లేదంటే నాయకుల సహకారంతో పోలీసులు కండక్ట్ చేశారు. దాదాపు 21 జిల్లాల్లో వాళ్ళు కండక్ట్ చేస్తే ఒక 2 జిల్లాల్లో తూతు మంత్రంగా ఏదైతే ఇప్పుడు సంజయ్ ఉన్నారో ఐపీఎస్ అధికారి, ఆయనకి సంబంధించినటువంటి ఆయన చెప్పినటువంటి ఏజెన్సీ ఏదైతే ఉందో ఆ ఏజెన్సీ 2 జిల్లాల్లో పెట్టింది. ఈ మిగతా జిల్లాల్లో 21 జిల్లాల్లో పోలీసులు కానీ, లోకల్ పీపుల్ కానీ, లీడర్స్ కానీ పెట్టిన ఖర్చు ఏదైతే ఉందో ఈ టీ కానీ, స్నాక్స్ కానీ, ఇతర ఖర్చులు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళు ఈ ఏజెన్సీ పెట్టినట్లుగా ఒకటి క్రియేట్ చేసి, ప్రొఫైల్ క్రియేట్ చేసి 1,19,00,000 రూపాయలు ఆ ఏజెన్సీకి కట్టబెట్టారు. అసలు ఏజెన్సీ వాస్తవానికి ఈ అవగాహన సదస్సు నిర్వహించిందా అంటే అది లేదు. ఈ మొత్తం పోలీసులు నిర్వహించేసిన తర్వాత ఆ ఏజెన్సీతో కాంట్రాక్ట్ ఒప్పందం కుదుర్చుకున్నారు. అంటే చేసేసిన తర్వాత ఒప్పందం కుదుర్చుకున్నట్టు. కాంట్రాక్ట్ ఎవరైనా కాంట్రాక్ట్ ఇస్తే కాంట్రాక్ట్ తీసుకున్న కాంట్రాక్టరు రోడ్డు వేయటమో లేకపోతే ఇంకోటో చేస్తారు. అసలు పర్మిషన్లో లేకుండా ముందు రోడ్డు వేసేసి ఆ రోడ్డుకి 1 కోటి రూపాయలు ఖర్చు అయితే 5 కోట్లు ఖర్చు రాసేసి ఇంకో కాంట్రాక్టర్కి పేరు అప్పచెప్పినట్లుగా ఉంది వ్యవహారం. ఈ వ్యవహారాన్ని
సుప్రీంకోర్టు చాలా నిశితంగా గమనించినట్లుగా ఉంది. అందుకే ఏదైతే కింది కోర్టు ఇచ్చినటువంటి బెయిల్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేస్తూ ఐపీఎస్ అధికారిగా ఉన్నటువంటి సంజయ్ ముందు 3 వారాల్లోపు వెళ్ళి పోలీసుల దగ్గర లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఒక్కటే కాదు, సంజయ్ మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. అంటే చంద్రబాబు కేసులో అత్యుత్సాహం ప్రదర్శించారని, అప్పట్లో ప్రభుత్వానికి బాగా తొత్తుగా వ్యవహరించారని, అనవసరంగా అనేక మంది మీద కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారని, అసలు సంబంధం లేని అంశంలో చంద్రబాబు అరెస్టు గురించి సంజయ్ ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సి వచ్చిందో అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఆయన ఈ ఏదైతే ఫైర్ డీజీగా ఉన్నారో ఆ సందర్భం కూడా అనేక రకాలైనటువంటి ఆరోపణలు వచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక్క ఐపీఎస్ అధికారి చుట్టూ ఇన్ని రకాలుగా, అంటే అవినీతికి సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ దానికి సంబంధించి ఏసీబీ కేసు కూడా నమోదైనటువంటి పరిస్థితి. దానికోసమే అది తప్పించుకోవడానికే ఒక కోర్టులను ఆశ్రయించారు, హైకోర్టుకు వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నారు. కానీ ఆ బెయిల్ రద్దు చేయాలనేటువంటి మళ్ళీ పోలీసులు మళ్ళీ వెళ్ళటం, అదేవిధంగా ప్రభుత్వం మళ్ళీ ప్రయత్నం చేయటం, సుప్రీంకోర్టు జోక్యంతో చివరికి సంజయ్ బెయిల్ పిటిషన్ అయితే బెయిల్కి సంబంధించినటువంటి ముందస్తు బెయిల్ అయితే రద్దయింది. సో ఇప్పుడు ఖచ్చితంగా 3 వారాల్లోపు సంజయ్ వచ్చి పోలీసుల దగ్గర లొంగిపోతారా, లేదంటే పోలీసులే వెళ్ళి ఎక్కడ ఉన్నారో వెతికి మరీ అరెస్ట్ చేసి తీసుకొస్తారా అనేటువంటి ప్రశ్న ఇప్పుడు ఉంది. అయితే మొత్తంగా జరుగుతున్నటువంటి ఎపిసోడ్లో అనేక మంది ఐపీఎస్ అధికారులు గత ప్రభుత్వంలో పనిచేసిన వారు, కీలకంగా వ్యవహరించిన వారు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు అనేక రకాలైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఒక మహిళని, జత్వాని అనేటువంటి సినీ నటికి సంబంధించినటువంటి కేసులో 3 ఐపీఎస్ అధికారులు తీవ్రమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు. కాంతిరతన్ టాటా కానీ, అదేవిధంగా పిఎస్ఆర్ ఆంజనేయులు కానీ, విశాల్ గున్ని కానీ, వీళ్ళు 3 కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు. వీళ్ళు 3 కూడా ఐపీఎస్ అధికారులు. సరే, దీంట్లో కొంతమంది అరెస్ట్ అయ్యారు, అదేవిధంగా కొంతమంది శాఖపరమైనటువంటి చర్యలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు తాజాగా మరొక ఐపీఎస్ అధికారి ఎవరైతే ఉన్నారో సంజయ్, ఇతను అరెస్ట్ కాక తప్పదు, లేదా అతనైనా లొంగిపోక తప్పదు, చట్టం ముందు నిలబడాల్సిందే అని ఖచ్చితంగా మరొకసారి అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో సంజయ్ ఎప్పుడు లొంగిపోతాడు, లేదా సంజయ్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారనేటువంటి ప్రశ్న, చర్చ మాత్రం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది.